వెల్కమ్ టు సుమన్ టీవీ. మీరు చిన్న మీ బిజినెస్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? వాటికి గ్రాఫిక్ డిజైనింగ్ ఎలా పనిచేస్తుంది, ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, మరి డిజిటల్ మార్కెటింగ్లో ఈ గ్రాఫిక్ డిజైనింగ్ అనేది ఎవరు అప్రోచ్ అవుతారు, దీని కెరీర్ ఎలా ఉంటుంది, దీని శాలరీస్ కానీ క్వాలిఫికేషన్స్ ఏమన్నా అవసరం ఉంటుందా, ఏజ్ లిమిట్ ఉంటుందా, అసలు టోటల్గా ఈ గ్రాఫిక్ డిజైనింగ్ అనేది ఈ వర్క్ అనేది ఎలా ఉంటుంది అని ఈరోజు మనతో పాటు షేర్ చేసుకోవడానికి ఉన్నారు #ADVలో ప్రజెంట్ వర్క్ చేస్తున్నటువంటి శివ. వెల్కమ్ టు శివ. నమస్తే. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండ్ సుమన్ టీవీ అండ్ #ADV. నేను ఇక్కడ #ADVలో గ్రాఫిక్ డిజైనర్గా వర్క్ చేస్తున్నా. 1 yearగా వర్క్ చేస్తున్నా. ఫస్ట్ స్టార్టింగ్ ఇంటర్న్షిప్లో జాయిన్ అయినా 3 monthsకి. తర్వాత నా వర్క్ నచ్చి ఇక్కడే జాబ్ చేస్తున్నా ఇప్పుడు. శివ, చెప్పండి, డిజిటల్ మార్కెటింగ్లో గ్రాఫిక్ డిజైనింగ్ రోల్ ఎలా ఉంటుంది? దీని అసలు ఎవరు అప్రోచ్ అవుతారు? ఏమైనా క్వాలిఫికేషన్స్ అవసరం అంటారా? క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదండి. క్రియేటివిటీ అండ్ డ్రాయింగ్ స్కిల్స్ ఇట్లా ఉంటే చాలు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి మెయిన్. లేకుంటే వచ్చి ఇంకా చేయలేము, కొంచెం కష్టం అనిపిస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే మెయిన్ థింగ్. ఇంకా బాగా ఇంట్రెస్ట్ ఉంటే చేయొచ్చు. క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదు, ఉంటే బెటర్. BFA అట్లా ఉంటాయి, లేదు బయట ఇక్కడ కోర్స్ ఉంటాయి, ఆ కోర్స్ చేసి జాయిన్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్లో గ్రాఫిక్ డిజైనింగ్స్ అంటే ఇప్పుడు మీరు ప్రెజెంట్ చేస్తున్నారు కదా, ఎంప్లాయర్గా ఉన్నారని చెప్పారు. సో ఎలాంటి వర్క్స్ చేస్తారు, మాతో ఏమైనా షేర్ చేసుకుంటారా? నార్మల్గా అయితే క్రియేటివ్ చేస్తాం, సోషల్ మీడియా క్రియేటివ్స్, యూట్యూబ్ థంబ్నెయిల్స్, ఫేస్బుక్ కవర్ పేజెస్, ఇంకా చాలా ఉంటాయి. మెయిన్గా అయితే సోషల్ మీడియా క్రియేటివ్స్ చేస్తాం. ఇప్పుడు దసరా వస్తుంది అనుకోండి, దసరా వస్తుంది కదా, దసరాకి ఇప్పుడు పోస్ట్ కావాలి. ఇప్పుడు మా దగ్గర చాలా 20 వరకు క్లయింట్స్ ఉన్నారు. ఇప్పుడు హాస్పిటల్స్ కొన్ని ఉన్నాయి. హాస్పిటల్కి ఇప్పుడు దసరాకి ఇప్పుడు SMP కావాలి. క్రియేటివ్ కావాలంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కంటెంట్ క్రియేటర్ దగ్గర కంటెంట్ తీసుకుంటాం. కంటెంట్ తీసుకొని దాన్ని బట్టి ఇమేజెస్ ఏది సెట్ అవుతుందో ఇమేజ్ తీసుకొని దాని ప్రకారం డిజైన్ చేస్తాం పోస్టర్. అంటే ఇప్పుడు ఈ డిజైనింగ్స్ అనేవి ఇప్పుడు ట్విట్టర్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఇన్స్టా ఉంది, అంటే అన్నిటికి కలిపి డిజైనింగ్స్ ఒకటే ఉంటాయా, సెపరేట్గా ఉంటాయా? అన్నిటికి కలిపి చేయాలంటే 1080 సైజ్ ఉంటుంది. అది చేస్తే దేనికన్నా ఫిట్ అవుతుంది, దేంట్లోనే చేయొచ్చు. ఓకే. దాన్ని చేసేటప్పుడు మెయిన్ లోగో, వాళ్ళ బ్రాండ్ లోగో ఉంటుంది. లోగో పెట్టి కింద న్యాప్ ఉంటుంది. న్యాప్ అంటే నంబర్ అండ్ అడ్రస్, ఫోన్ నెంబర్, ఈ మెయిన్ 3 ఎప్పుడు ఉండాలి. వాళ్ళ SMP కింద పైన లోగో ఉంటుంది. ఇప్పుడు స్టూడెంట్స్ చూసుకుంటే బయట మనము అంటే చదువుకునే పిల్లల్లో కూడా ఈ టాలెంట్స్ చాలా మందికి ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా, గ్రాఫిక్ డిజైనింగ్ చేయడం అనేది, మొబైల్స్ తీసుకోవడం పేరెంట్స్ దగ్గర నుంచి, వాళ్ళు ఏదో సంథింగ్ డిజైన్ జిల్ ఉంటుంది, వాళ్ళకి స్కిల్స్ ఉంటాయి కదా. అలా చాలా మంది ఇప్పుడు 10th అయిపోయినాక, ఇంటర్ అయిపోయాక ఖాళీగా ఉంటున్నారు, వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. అలాంటి స్కిల్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈ డిజిటల్ మార్కెటింగ్లోకి వచ్చి గ్రాఫిక్ డిజైనింగ్ అనేది చేయాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలంటారు? అసలు ఐడియా అంటే వాళ్ళు ఏమైనా క్వాలిఫికేషన్ కావాలా? వాళ్ళకి క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదండి. ఫస్ట్ క్రియేటివ్ స్కిల్స్ ఉంటే చాలు. దాంట్లో మొబైల్, ల్యాప్టాప్ కూడా అవసరం లేదు. మొబైల్లోనే క్యాన్వా, ఇంకా కొన్ని వెబ్సైట్లు ఉంటాయి, దాంట్లో వాళ్ళు ట్రై చేసి వాళ్ళు అనుకునే క్రియేటివిటీని దాంట్లో చూపిస్తే చాలు. తర్వాత క్యాన్వాస్ అంటే క్యాన్వా అని ఒక యాప్ ఉంది. దాంట్లో మనం ఫోటోషాప్లో చేసి దాంట్లో కూడా ట్రై చేయొచ్చు. కొంచెం ప్రీమియం ఉంటాయి, కొంచెం ఫ్రీగా కూడా చేయొచ్చు, దాంట్లో ట్రై చేయొచ్చు. క్యాన్వా అనేది దేనికి యూజ్ చేస్తారు అంటే ఇప్పుడు మీరు ప్రెసెంట్ ఇప్పుడు చేసే ఫీల్డ్ లో దాని సేమ్ డిజైన్స్ దాంట్లో ఫ్రీగా ఆల్రెడీ టెంప్లెట్స్ ఉంటాయి, దాంట్లో ఈజీ చేసుకోవచ్చు. శివ, చెప్పండి, ప్రొఫెషనల్ గ్రాఫిక్ డిజైనర్కి చాలామంది ఇప్పుడు మనకి బిజినెస్ సంబంధించిన ఓనర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కొన్ని యాప్స్ చూసుకుని గ్రాఫిక్ డిజైన్స్ చేసుకుంటున్నారు. మరి వాళ్ళకి ఈ ప్రొఫెషనల్ గ్రాఫిక్ డిజైనర్కి అసలు డిఫరెన్స్ ఏముంటుంది? చాలా డిఫరెన్స్ ఉంటుందండి. వాళ్ళు నార్మల్గా డిజైన్ చేసి టెంప్లెట్స్ ఉంటే దాన్ని బట్టి చేస్తారు. అంటే మాకు అట్లా ఉండదు. గోల్డెన్ రూల్స్, ప్రిన్సిపల్స్, ఎలిమెంట్స్ ఇవన్నీ వాడి మేము చేస్తాం. అవి అంటే వైట్ స్పేస్, అది చాలా ఉంటాయి, హిరాకీ, కలర్ థియరీ, ఇవన్నీ వాడి మేము చేస్తామండి. అప్పుడు చూసినప్పుడు ఎవరి కోసం మనం చేస్తున్నామో ఆడియన్స్కి, వాళ్ళ క్లయింట్కి, వాళ్ళ దగ్గర నుంచి మేము ఆలోచించి చూస్తాం వాళ్ళకి ఎట్లా అట్రాక్ట్ అవుతుందని. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు బేబీ ప్రోడక్ట్ ఉందనుకో, బిస్కెట్లు అట్లా ఉందంటే వాళ్ళు చూడగానే వాళ్ళకి తినాలనిపించింది, వాళ్ళకి చూడగానే దాన్ని తీసుకుంటారు. ఎందుకంటే ఆ డిజైన్ అట్లా ఉంటుంది, వాళ్ళ కోసం చేస్తాం. అది ఇప్పుడు లేడీ ప్రోడక్ట్ తీసుకుంటే వాళ్ళ కోసం చేస్తుంటుంది, వాళ్ళ థియరీ వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కరెక్ట్గా ఆ ప్రోడక్ట్ తీసుకుంటారు. ఆ ప్రోడక్ట్ అదే మనం జెంట్స్ చూస్తే వాళ్ళకి అర్థం కాదు, అది అంత క్రియేటివ్ ఉండదు, వాళ్ళకి కనిపిద్ది దాంట్లో అంతా. సో ఇప్పుడు గ్రాఫిక్ డిజైనింగ్ అని చెప్పాం కదా, ఇప్పుడు ఇందులోకి ఎంటర్ అయ్యే వాళ్ళు అసలు దాని మీద నాలెడ్జ్ లేదు, ఆ డిజైనింగ్ మీద ఏం తెలియదు, అలాంటి వాళ్ళు వస్తే ఇక్కడ ఇట్లా ఇప్పుడు ఇన్స్టిట్యూషన్లో ఏమైనా కోర్సెస్ ఉంటాయా, వాళ్ళకి ట్రైనింగ్ పీరియడ్ లాగా ఇస్తారా, డైరెక్ట్గా వర్క్ మీద కూర్చోబెట్టేస్తారా, ట్రైనింగ్ సెషన్స్ ఏమైనా ఉంటాయా? ఇంటర్న్లో జాయిన్ అయితే వాళ్ళు చెప్తారు క్లయింట్. ఇప్పుడు నేను ఇంటర్న్ చేసినప్పుడు ఫస్ట్ బాగా చెప్పారు, చాలా దగ్గర చేశాను ఇంటర్న్షిప్, అక్కడ మంచిగా లేదని. ఇక్కడ వచ్చినప్పుడు మంచిగా చెప్పారు సార్ వాళ్ళంతా, మంచిగా వాళ్ళే క్లయింట్స్ అంతా 2 క్లయింట్స్ నాకు ఇచ్చారు, నేనే హ్యాండిల్ చేశాను, బాగా మంచిగా ఎక్స్పీరియన్స్ వచ్చింది, అందుకని ఇక్కడ ఉన్నాను.
శివ, మిమ్మల్ని చూస్తుంటే 18-19 ఇయర్స్ మధ్యలో ఉంటారు కదా మీరు. మీ ఏజ్ ఎంత? 18 ఇయర్స్. సో 18 ఇయర్స్ ఏజ్లోనే ఇప్పుడు మీరు ప్రెసెంట్ ఈ డిజిటల్ మార్కెటింగ్ దాంట్లో గ్రాఫిక్ డిజైనర్గా రోల్లో ప్లే చేస్తున్నారు కదా. ఎలా అప్రోచ్ అయ్యారు దీనికి? ఆ ఏజ్లో మీకు ఆ థాట్ ఎలా వచ్చింది? అంటే మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫస్ట్ అయితే మా మామ ఆల్రెడీ ఇక్కడ సేమ్ నాలాగే గ్రాఫిక్ డిజైనర్ ఉన్నాడు. అప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉండింది, మా మామని అడిగాను. చేసినప్పుడు చూస్తూ ఉంటాను. ఇంకా కాలేజీలో జాయిన్ అయ్యాను, BFA. ఇక్కడ జాయిన్ అయ్యాక ఇంకా గ్రాఫిక్ డిజైనర్ ఇక్కడ వస్తాను. సో ప్రెసెంట్ ఇక్కడ మీరు ఏం వర్క్ చేస్తున్నారు? ఎట్లాంటి బిజినెస్కి మీరు గ్రాఫిక్ డిజైనింగ్ చేస్తారు? ఏమైనా 2-3 షేర్ చేసుకోండి. మెయిన్ హాస్పిటల్స్ చేస్తున్నాను. వీసా అప్లికేషన్స్ ఒకటి ఉంది, దాని కన్సల్టెన్సీ దాన్ని చేస్తున్నాను. సో ఇది ఫ్యూచర్ ఎలా ఉంటుంది గ్రాఫిక్ డిజైనర్ యొక్క ఫ్యూచర్ అంటే అందరూ భయపడుతున్నారు, ఇప్పుడు AI వస్తుంది కదా, గ్రాఫిక్ డిజైన్కి ఏమి ఫ్యూచర్ లేదు అట్లా అనుకుంటున్నారు. అట్లా ఏం లేదు, AI కూడా మంచిదే. ఇప్పుడు 20 minutes ఒక క్రియేటివ్ చేయడానికి యూజ్ చేస్తున్నామంటే 10 minutesలో అయిపోతుంది. దానికి మంచిగా యూజ్ చేసుకోవాలి AIని. అది యూజ్ చేస్తే ఇంకా ఈజీ అయిపోతుంది. భయపడాల్సిన ఏమో అవసరం లేదు AI గురించి. సో ఇప్పుడు అన్నారు, ఇప్పుడు AI వస్తుంది కాబట్టి గ్రాఫిక్ డిజైనింగ్ కి డౌన్ ఫాల్ వస్తుందని భయపడుతున్నారు. అట్లా ఏం లేదు, మన క్రియేటివ్ ఉంటే ఇంకా మంచిగా క్రియేటివ్. AI దగ్గర క్రియేటివ్ హ్యూమనిటీ అది ఉండదు కదా, మన దగ్గర అది ఒకటే ఉంటుంది. దాన్ని బట్టి మనం మంచిగా చేస్తే ఇంకా మంచిగా. ఆ క్రియేటివిటీ మాకు ఏమైనా డిఫరెన్షియేట్ చేయగలుగుతారా? AIది ఎలా ఉంటుంది, మీ గ్రాఫిక్ డిజైనర్ రోల్ ఎలా ఉంటుంది? క్రియేటివ్ అంటే మన మనుషుల గురించి మనకి తెలుసు, దానికి తెలియదు కదా. అంటే మనుషులు వాళ్ళ మైండ్ ఎట్లుంటుంది అనేసి మనం ఆలోచించి వాళ్ళ క్రియేటివిటీ ఎట్లా ఉంటుందో మనం డిజైన్ చేయొచ్చు. దానికి అది తెలియదు కదా, డైరెక్ట్ మనం ఏం ప్రాంప్ట్ ఇస్తామో అది చేస్తుంది. ప్రాంప్ట్ దాంట్లో మంచిగా ఇచ్చి దాని ఇమేజెస్ వాడుకొని మనం చేస్తే ఇంకా వర్క్ ఈజీ అయిపోతుంది. శివ చెప్పండి, ఇప్పుడు ఈ గ్రాఫిక్ డిజైనింగ్ అనేది ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే, మీరు హాస్పిటాలిటీ చేస్తున్నా అన్నారు, ఎడ్యుకేషన్ అన్నారు, యూట్యూబ్స్ అన్నారు కదా. సో ఇండస్ట్రీ పరంగా కూడా ఈ డిజైనింగ్ అనేది చేంజెస్ ఉంటాయా? వేరియేషన్స్ ఎలా ఉంటాయి? డెఫినెట్లీ ఉంటుందండి. ఆడియన్స్ వేరే అవుతారు కదా, అప్పుడు ఆడియన్స్కి సంబంధించి కలర్స్ ఉంటాయి. కలర్స్ బట్టి మేము చేస్తాం. కలర్స్ ఇంకా చాలా ఉంటాయి. దాన్ని బట్టి ఇంకా ఆడియన్స్ వేరే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఒక బేబీ ప్రోడక్ట్ తీసుకుంటే వాళ్ళకి బేబీస్ మాత్రమే, వాళ్ళ ఆడియన్స్కి మాత్రమే మనం చేస్తాం. ఇంకా వాళ్ళకి నచ్చిన కలర్ ఏంది, ఎల్లో. కలర్స్కి ఒక్కొక్క థియరీ ఉంటుంది, దేనికి వాళ్ళు ఏ కలర్ చూస్తే వాళ్ళు అట్రాక్ట్ అవుతారో ఆ కలర్ యూజ్ చేసి చేస్తామండి. అది ఫస్ట్ లోగోస్ అన్ని క్రియేట్ చేస్తుంటాం కదా, ఆ కలర్ వాడి ఇంకా క్రియేటివ్ మొత్తం క్రియేట్ చేసి బాగా మినిమలిస్టిక్గా చేసి ఏ ఇమేజ్ సెట్ అవుతుందో ఇమేజ్ పెట్టి క్రియేట్ చేస్తాం. సో ఈ క్రియేటివిటీ అంతా కూడా అంటే మీరు ఉన్నటువంటి మీ టీమ్ మెంబర్స్ ఎవరైనా మీకు అప్రోచింగ్ చేయడం ఉంటుందా, లేకపోతే మీ డెసిషన్ ఇందులో ఈ క్రియేటివిటీ అంతా కూడా? ఫస్ట్ కంటెంట్ తీసుకొని మేము క్రియేట్ చేస్తాం, ఇమేజ్ అన్ని తీసుకొని బ్యాక్గ్రౌండ్. తర్వాత గ్రూప్లో పెడితే అన్నకి సీనియర్ గ్రాఫిక్ డిజైనర్ పంపిస్తాం. వాళ్ళు ఇంకా ఏదైనా చేంజెస్ చెప్తే చేంజెస్ చేసి ఇంకా మళ్ళీ వాళ్ళు వర్క్ అయితే ఇంకా క్లయింట్కి పంపిస్తాం. క్లయింట్ ఒక 3 to 4 వేరియేషన్ పంపిస్తాం. దాంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసి దాన్ని పంపించి ఇంకా వర్క్ అయితే దాన్ని డైరెక్ట్ ఇంకా డిజిటల్ మార్కెట్ వాళ్ళు పంపిస్తే వాళ్ళు పోస్ట్ చేస్తారు. ఇంకా లేదు చేంజెస్ ఏదైనా చేయాలంటే మళ్ళీ చేంజ్ చేసి మళ్ళీ పోస్ట్ చేస్తాం. అట్లా మా క్రియేటివ్స్ 1 week ముందుగానే పోతూ ఉంటాయి. తర్వాత ఇప్పుడు ఏదైనా ఫెస్టివల్ వస్తుందంటే ముందుగానే క్రియేట్ చేసి ఉంటాం, దాన్ని షెడ్యూల్ చేసి పెడతాం, ఇంకా పెడతాం. శివ, ఫైనల్గా చెప్పండి, గ్రాఫిక్ డిజైనింగ్ 18 ఇయర్స్లోనే మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చారు ఆఫ్టర్ డిగ్రీ కదా. డిగ్రీ అయిపోయింది, ఇమీడియట్లీ మీరు గ్రాఫిక్ డిజైనింగ్ రోల్లోకి వచ్చేసారు. ఆల్రెడీ ప్రజెంట్ జాబ్ చేస్తున్నారు, మంచి టీనేజ్ ఏజ్లో ఉన్నారు. మరి అలాంటి టీనేజ్లో ఉన్న యూత్ చాలామంది కూడా ఏం చేయాలో తెలియక కొంత కన్ఫ్యూజన్లో కూడా ఉన్నారు. బాగా ఏం చేయాలో తెలియక ఇంట్లో ఉండడము, ఖాళీగా ఉండడము, ఏది పడితే అది వెళ్ళి చేయడము. మరి డిజిటల్ మార్కెటింగ్లో గ్రాఫిక్ డిజైనింగ్ అంటే వినడానికి కూడా అది ఒక మంచి రోల్ అనిపిస్తుంది కదా. సో మీరు ఎలా అప్రోచ్ అయ్యారు? మీలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా? ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా చాలా కోర్స్ ఉన్నాయి. సెల్ఫ్ లెర్నింగ్ మెయిన్ అండి. సెల్ఫ్ లెర్నింగ్ నేర్చుకోవాలి. సెల్ఫ్ లెర్నింగ్ యూట్యూబ్లో చాలా ఛానల్స్ ఉన్నాయి, దాని నుంచి నేర్చుకోవచ్చు. ఇంకా కోర్సు ఇన్స్టిట్యూట్ వెళ్ళి నేర్చుకోవచ్చు అక్కడ. లేదంటే కాలేజ్లో జాయిన్ అయ్యే టైం ఉందంటే కాలేజ్లో జాయిన్ అయితే ఇంకా మంచిగా చెప్తారు. కాలేజ్లో జాయిన్ అయ్యి సర్టిఫికేట్ కోర్స్ కూడా తీసుకుంటే ఇంకా బాగుంటుంది, ఇంకా బెస్ట్. పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవాలి. చేసిన వర్క్ అన్ని మెయిన్ వర్క్స్ అన్ని తీసి పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుంటే జాబ్కి చూపిస్తే వాళ్ళు మంచిగా ఉంటే తీసుకుంటారు. రిసీవ్ అని పోర్ట్ఫోలియో క్రియేట్ చేసి పెట్టుకోవాలి. పోర్ట్ఫోలియో అనేది బిహాన్స్, ఇన్స్టాగ్రామ్లో క్రియేట్ చేసుకోవచ్చు, అకౌంట్ క్రియేట్ చేసి ఇంకా మంచిగా చేసుకోవచ్చు. బిహాన్స్ అని ఒక యాప్ ఉంది, అట్లా ఇంకా మంచిగా దాంట్లో ఆల్రెడీ సీనియర్ గ్రాఫిక్ డిజైనర్ దాంట్లో వర్క్స్ అన్నీ ఉంటాయి. దాంట్లో చూసి మన ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు, దాంట్లో క్రియేట్ చేసి పోర్ట్ఫోలియో క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు. శివ, ఫైనల్గా ఏజ్తో పని లేదు, మనకి క్రియేటివిటీ స్కిల్స్ ఉండాలి, మంచిగా డిజైన్స్ బాగా చేస్తూ ఆ స్కిల్స్ కనుక ఉంటే కనుక దీంట్లో స్టెప్ ఇన్ అవ్వచ్చు అని చెప్తున్నారు. సో మంచి చిన్న ఈ టీనేజ్ ఏజ్లోనే కూడా దీనిలో వచ్చి మీరు ఎంప్లాయీగా ఉంటూ కూడా మంచి రోల్ ప్లే చేస్తున్నారు. సో మంచి విషయాలు షేర్ చేసుకున్నారు శివ. థ్యాంక్ యూ.